హలో ఎవ్రీవన్. నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రాలేదని బాధపడుతున్నారా? సో నెక్స్ట్ ఏంటి అనే ఆప్షన్స్లో లాంగ్ టర్మ్ చెయ్యాలా, లేదంటే ఇక్కడే కోట్లు పెట్టి మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ అవ్వాలా? మేనేజ్మెంట్ సీట్ తీసుకొని ఒకవేళ మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటే తల్లిదండ్రులకి భారం కదా, అసలు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నాకు అవసరమా, కాంప్రమైజ్ అయిపోయి ఏ బీడీఎస్ఓ బీ ఫార్మసీయో చదివేద్దాము. సో ఇలాంటి థాట్స్తో కనుక మీరు ఉంటే అస్సలు ఇలాంటి థాట్స్ అవసరం లేదండి. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. సో మనకి ది బెస్ట్ వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ని జార్జియాలో ప్రొవైడ్ చేస్తున్నారు యూనివర్సిటీ జియోమెడి. సో ఏంటి అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఏ స్టూడెంట్స్ అక్కడ అప్లై చేయొచ్చు, అండ్ అసలు అక్కడ ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ వరకు మీకు ప్రతి ఒక్కటి పిన్ పాయింట్గా క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ సో మరి అక్కడికి అప్రోచ్ అవ్వాలి అంటే గనక ద వన్ అండ్ ఓన్లీ వే, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి పేరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండి. ఇప్పటికీ 21 years ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. ఎంతో మంది స్టూడెంట్స్ వాళ్ళ మెడికల్ డ్రీమ్ డాక్టర్ అవ్వాలి అనేటటువంటి కలల్ని వారు సాకారం చేస్తున్నారు. అంటే ఎంతో మంది స్టూడెంట్స్ని వాళ్ళు ఇలా అబ్రాడ్ పంపించి సో డాక్టర్స్ని చేయటం జరిగింది. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ త్రూ మనకి ఈ యూనివర్సిటీ జియోమెడికి మనం వెళ్ళి చక్కగా మన బడ్జెట్లో వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ తోటి హ్యాపీగా మీ కలల ప్రకారం మీరు డాక్టర్ అయ్యి తిరిగి రావచ్చు అన్నమాట. సో ఇక మరి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము. ఇక నాకు నలుగురు ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేసేస్తాను వన్ బై వన్ అందరినీ కూడా మీకు. సో ఫస్ట్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు అండి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ జియోమెడి హెడ్ ఆఫ్ అడ్మిషన్స్ మిస్టర్ హరీష్ కుమార్ గారు. And next comes student relations office, head of student relations office, Professor Ekatharin garu. And next comes Professor Alexander garu, Vice Rector, University Geomedi. సో ప్రసాద్ గారు, ఫస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే యూనివర్సిటీ జియోమెడి గురించి, నేను ఇంకొన్ని డీటెయిల్స్ వాళ్ళని అడుగుతాను. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ త్రూ వెళ్ళాలి కదా యూనివర్సిటీ జియోమెడికి. సో దాని గురించి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్ ఒకసారి చెప్తారు? ఫస్ట్ యూనివర్సిటీ జియోమెడి కాదండి, డైరెక్ట్గా ఈ జార్జియాలో మెడికల్ ఎడ్యుకేషన్ అనే విషయాన్ని ఇంట్రడ్యూస్ చేసింది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఓకే. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ జార్జియా నుంచి, నేను జార్జియా నుంచి మాత్రమే క్లెయిమ్ చేసుకోగలను, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ, పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ, ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, ఇంటర్నేషనల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న వాళ్ళు జార్జియా నుంచి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే అది అధికారం ఉంది. అంటే ఇన్ ద సెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంది, నేను వేరే కంట్రీలో క్లెయిమ్ చేసుకోలేను. సో ఫస్ట్ జార్జియా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే వేరే స్టేట్స్లో కావచ్చు, ఈ జార్జియా అనేది కొత్త డెస్టినేషన్. అసలు ఈ జార్జియా కూడా మెడికల్ ఎడ్యుకేషన్ చదువుతారా, వెళ్తారా, అక్కడ అసలు వ్యాలిటీ ఉందా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వీటన్నిటి మీద సందేహాలు చాలా ఉండేది. అందరు కూడా రీసెర్చ్ చేసిండ్రు అసలు జార్జియా కరెక్ట్ డెస్టినేషన్. ఎందుకంటే మేము ఇంట్రడ్యూస్ చేయకన్నా ముందు ఆల్రెడీ వేరే డెస్టినేషన్స్ ఉన్నాయి కదా, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఫిలిప్పీన్స్. సో ఇతరత్ర కంట్రీస్ అన్నీ ఉన్నప్పుడు అంటే ప్రతి కంట్రీలో ఏదో ఒక నెగిటివ్ పాయింట్, చలి కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉన్నది. కానీ జార్జియాని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, ఒకసారి జార్జియా విజిట్ చేసిన తర్వాత, అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్న తర్వాత, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ తీసుకున్న తర్వాత, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ తీసుకున్న తర్వాత, అక్కడ ఫ్యాకల్టీతోటి మాట్లాడిన తర్వాత, అక్కడ కరికులం ఒకసారి చూసిన తర్వాత, మన ఇండియా తోటి కరికులం ఇది సరితూగుతుందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మేము పంపించిన ఫస్ట్ బ్యాచ్ ఫుల్ హ్యాపీగా ఉంది. మేము పంపించిన బ్యాచ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావచ్చు, ఇన్ కేస్ ఆఫ్ టీచింగ్ కావచ్చు, ఇన్ కేస్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, అండ్ ఇవన్నీ విషయాల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. జార్జియా నుంచి మేము పంపించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క స్టూడెంట్ కూడా జార్జియాలో మెడికల్ ఎడ్యుకేషన్ బాగలేదు అని ఎవరూ అనలేదు. సో ఆ విధంగా జార్జియాని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్ ఎక్స్క్లూజివ్గా ఇంట్రడ్యూస్ చేసాం. చాలా యూనివర్సిటీస్ని, టిబిలిసిలో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, బాతుమిలో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, చాలా యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్క్లూజివ్గా ఇంట్రడ్యూస్ చేసాం. చాలామంది స్టూడెంట్స్ని పంపించాము, పాస్ అవుట్ అవ్వడం జరిగింది, అంత జరిగింది. తర్వాత ఎప్పుడైతే యూనివర్సిటీ జియోమెడిని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసామో అప్పటి నుంచి అసలు ఇంకా అంటే అసలు ప్రాబ్లమ్స్ ఏం లేకుండే, ఇంకా యూనివర్సిటీ జియోమెడి మేము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రమోట్ చేయడము పంపించడం జరిగిందో, ఇది మన యూనివర్సిటీని ఒక ఫీల్ వచ్చింది ఫస్ట్ టైం.
ఎందుకంటే జార్జియాలో యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ కమాండ్ ఎంతైనా వాళ్ళ కమాండ్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, లేకపోతే మన ఇండియన్ డాక్టర్స్ని వాళ్ళు అలో చేయడం కావచ్చు, యాక్సెప్ట్ చేయడం కావచ్చు, కరికులంను మనకు అనుగుణంగా డిజైన్ చేయడం కావచ్చు. ఇవన్నీ కొన్ని యూనివర్సిటీస్, నేను ఇంట్రడ్యూస్ చేసిన యూనివర్సిటీలో కొన్నిట్లలో మ్యాచ్ కాకపోయాయి. ఎప్పుడైతే 2021 నవంబర్ 18th నాడు, అంటే అంతకన్నా ముందు నుంచే 2021 నవంబర్ 18th గెజెట్ కన్నా ముందు నుంచే యూనివర్సిటీ చేయమని మన ఇండియన్ కరికులంకు మ్యాచ్ అయ్యే కరికులం వాళ్ళకు ఇంటర్నేషనల్ లెవెల్లో కరికులం మ్యాచ్ అవుతుంది, ఇండియాలో కూడా మ్యాచ్ అవుతుంది. సో 2021 నవంబర్ 18th గెజెట్ వచ్చిన తర్వాత 100% యూనివర్సిటీ జియోమెడిది మన ఇండియన్ కరికులం మ్యాచ్ అవుతుంది. వేరే యూనివర్సిటీస్, కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళ కోసం పెట్టుకున్నారు, వాళ్ళ స్టూడెంట్స్ కోసం పెట్టుకున్నారు, ఇండియన్ స్టూడెంట్స్ గురించి కాదు. కాబట్టి మన కోసం వాళ్ళు కరికులం చేంజ్ చేయరు. కానీ యూనివర్సిటీ జియోమెడి ఏది చెప్తే ఏంటది, ఇది మన యూనివర్సిటీ ఒక ఫీల్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు, నా స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా యూనివర్సిటీ జియోమెడిలో మనకి ఏది కావాలన్నా అడిగి తెలుసుకోవచ్చు, అడిగి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని ఒక ఫీల్ వాళ్ళకు కూడా వచ్చింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఈ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, డీన్, వైస్ డీన్ కావచ్చు, రెక్టర్, వైస్ రెక్టర్ కావచ్చు, లేకపోతే చైర్మన్, ఫౌండర్ అండ్ రెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక స్టూడెంట్ మాటను ఖచ్చితంగా వింటారు. సో ఎవరు వస్తున్నారు, అసలు కాలేజీకి వస్తున్నారా లేరా, అటెండ్ చేస్తున్నారా లేదా, వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న విషయం మీద పూర్తి అవగాహన ఉంటుంది. సో పూర్తి కంట్రోల్ ఓవర్ ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీ జియోమెడ్ నుంచి ఇంత సక్సెస్ రేటు, అక్కడ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాలో సక్సెస్గా రాణిస్తున్నారు. సో ఇవన్నీ నేను ప్రతి షోలో కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ టీవీ ఛానల్స్లోనే కనీసం 10-15 years నుంచి షోస్ ఇస్తూనే ఉన్నాను. జార్జియా బాగుంటుంది, జార్జియా మెడికల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, లాంగ్వేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా బాగుంటుందని కనీసం ఒక 10-15 years నుంచి నేను ఈ మీడియా ద్వారా నేను చెప్పడము, అదేవిధంగా జార్జియా నిరూపించుకుంటున్నది. అదేవిధంగా అందులో ఇంకా బెటర్గా ఏమున్నది అంటే యూనివర్సిటీ జియోమెడి ఎప్పుడైతే మన స్టూడెంట్స్ వెళ్ళడం స్టార్ట్ చేసిండ్రో అక్కడ నుంచి ఫుల్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నది. ఎందుకు అనేది వాళ్ళ మాటలో మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ టీం వర్క్, ఎందుకంటే ఎందుకు సక్సెస్ అవుతున్నదంటే ఒకరు ఇండివిజువల్గా పోరాడితే అయ్యేది ఏమి ఉండదు. సో ఒక టీం వర్క్ లాగా మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ టీంనే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో వాళ్ళతో పాటు మీరు అడిగి మిగిలిన విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. డెఫినెట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సో ఆడియన్స్కి కూడా చెప్పాలండి. సో యూనివర్సిటీ జియోమెడి అంటే ఇట్స్ లైక్ మనకి ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందంటే, ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకుంటే ఇట్స్ ఆల్ అ ప్రాపర్ టీమ్ వర్క్ అండి. సో ఆ టీమ్ వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు కూడా నేను మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రసాద్ గారు చెప్పారు కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ హరీష్ కుమార్ గారు, సో హెడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఆఫీసర్. సో యా, గ్లాడ్ టు మీట్ యూ హరీష్ గారు. And thank you so much madam for having me here. Great, First of all मैं बहुत सालों से जियोमेडी में एज अ पोजीशन हेड ऑफ एडमिशन, लाइक हमारा जो कॉलेज है, आवर कॉलेज इज़ वन ऑफ द ओल्डेस्ट मेडिकल कॉलेज इन तिब्लिसी, इन कैपिटल सिटी. एंड वी हैव अ ग्रेट हिस्ट्री. लाइक हमारे पास बहुत सारे बच्चे हैं जो ऑलरेडी पास आउट होके आ चुके हैं, डॉक्टर भी हैं यहाँ पे. द मेजर थिंग क्या होता है जब बच्चे जो आते हैं इंडिया से, सो दे हैव लॉट ऑफ क्वेश्चन, होम सिकनेस, So I'm sitting in the campus. This is the advantage for all the students, when they come in the campus inside, and I have office inside. So when they saw me, and they just feel happy, okay, sir is here, okay, they have a lot of questions, Yeah. because in the beginning they are coming in new country, and as they see like Indian is sitting in the campus, and like this is like I speak local language also, in Georgian language. Okay. So this is extra advantage for the student in their medical career, So when they see me in the campus, okay, sir is here. Definitely, when they see your Indian origin person, it's like, "Re, hamara banda yahan hai." So then they call their mother, father, "Oh, sir is here," and they have a lot of problem because their kids, so sometimes they feel homesickness, So I just talk to them, make them comfortable. I give them very good orientation, not like in the beginning also. Then they feel comfortable until 6 years. Okay, sir is here. Then slowly they coming. This is good advantage for the student, I will tell you, because they don't know. Then we are telling the platform. Then after second year, third year, they have more question, like, sir, what shall we choose, because medical career is long. So they need ideas because we are experienced in the medical field, So they need support, career counseling in the future to become a good doctor. So that kind of support as a team member in Geomedi, I'm also part of university since many years. So we are giving her all the experience, all our effort
in their career, from our dean office, from our professor, our academic team, So this is the advantage for all the newcomers and studying in geometry, that yes, it's more than 14 years I'm supporting all the students Okay. in their present and current and future as well. So हरीश जी आपका रोल के बारे में एग्जैक्टली बताओ ना आप. Yeah, my your role is, role, ma'am, yeah. like I'm the head of admission. As I told you, I'm just supporting for their admission procedure, their documentation procedure, and their curricular activity as well, and their career counseling, what they need in all kind of support, because I speak local language, and whatever support they need our campus, I'm always there for them. Great. So we'll talk to Professor Ekterin now. Yes. So I'm the head of student relations office, as you mentioned before. And my job is to kind of facilitate all the extracurriculars besides academics. So they spend 6 years in Georgia and Geomedi, right? So we have to make sure that they have a very well-encompassing experience at our university. So we try to plan academic events as well as the fun events like sports to make sure they're active, they're social with people, they're getting to know other people. We also want to make sure we integrate them in the Georgian community as well. Like they have some Georgian friends as well, like Indian friends. So they really are experiencing a great student life. Okay, so you plan the activities also for the students. Yes. One of my jobs is the activities, but also to make sure all students are okay. I'm like kind of the middleman between the, the students and what they need, and kind of they come to me if they need anything, or as well as Mr. Harish, right? So my other job is to teach. So I get to see them in academic sense as well, which is very fun because you get to experience them as students academically, but also see them outside of classroom, which is kind of best of both worlds. Okay, and Professor Ekterin, we also heard like your grandmother is a very great lady. Can you tell us about your grandmother? Of course. She is the founder and director of the university, Marina Pirtkhalova. She's a doctor of biological sciences, and she has done a lot of things in her field to make sure she got to this stage. This university has been around over like more than 30 years, so it has a lot of experience in this field. And one thing I also want to mention is that we are a medical university only. Like all our programs and everything we do is medical based, which means that we try to increase the quality in what we have, and we do that well. And she's been part of like more like almost like 90 scientific works, and she has like 6 a lot of publications as well. And so she's got many awards as well. So she is dignified, and like she has really achieved a lot to get here, and she still runs the university, and her vision is still there. Her vision is to be a student-oriented medical university, and we are proud to continue that on and make sure that we are doing that every single day. Okay, and Professor Ekterin, if I ask Yes. how University Geomedi stands out from the other universities, what Okay. would be the answer? For me, it's the family that we create, because they're leaving their own place, right? They're coming such a long way to get to Georgia. And so we want to make sure they don't feel homesick, that they have a community they can count on, even when they finish. So we still have contacts with our alumni. The support doesn't stop once you finish, and the support doesn't stop outside of classroom. We always are involved in our students' life, whatever they need. We're honestly 24/7. Sometimes you can get a call at late at night to make sure the students are okay, and everyone's involved. Other older students are also involved in making sure everyone is doing well, and mentally, physically, socially, everything. Great, yeah. And Professor Alexander, please tell us about the academics, the process, how the students can understand the way of teaching, because they'll be coming from entirely a different background, and the way they step in, it's like definitely a complete different world, a different place they are coming in, and education Yes, of system is also different. How do you cope up with that? How do you make them comfortable? Yes, this is a good question, because students, first course, when they admit, they have a lot of questions. First of all, I want to say 2 words about our University of Geomedi. It has more than 30 years history and a very big, huge experience of modern education. We have 4 different faculty.
means of course medical faculty, rehabilitation faculty, dental medicine, and also the health management. We prepare hundreds and thousands of students last years, and most of them, of course, they are already working as and very famous doctors, dentists, and people who knows all Georgia and in Europe, and very popular are our university. Education process, medical education process, not easy, but not easy for us. We make easy for students because not easy because we every day think how to students' life must be today very comfortable. You know, maximum oriented or their interests. Because students are coming today for what? Students want to work, to get good salary in future and good future, of course, good careers. This is what they want. And we also think about this. Students need to work everywhere because what is modern students? Today border is open, they have chance to be everywhere, to participate any the European, USA or Australia, any medicine. We have to give such chance. Today, you know, from MRI scans to ultrasound, from the any medication is the same everywhere. And if you give the modern education, modern knowledge, they can use it everywhere. Because of it, we involve modern questionnaire from USMLE, from PLAB, from FMG in our questionnaire. We use modern medical education methods, everyday practice, to give chance our students to be any places and to be professional doctors, any places, in any hospital, in the future world, yes. Because of it, You focus more on the knowledge, you mean to say? yes, knowledge, theoretical and practical. And when students admit from first course, they have chance to understand what they study because we give programs and syllabi of every subject. From every subject begin from first day explanation what they have to do and what kind of outcomes they to reach when they graduate. And professors maximum try to explain students. It's because students know, okay, take the books, this is old one. Today we give exactly the information, what they have to take, what kind of skills they have to know. And this is maximum oriented on the students. Students, we stress it is not good today because stress take time. We have to stress less education, you know, because students have to provide their time institute and also extra institute, yes, university. Because if students all time sitting with books, it tired very fastly, you know, lost his consciousness, everything. Because he must provide his time with books, exactly how many hours it needs, not minutes more. Of course, if he wants and if he needs to come once more, he is coming. We have a very good library. We have virtual library also. They can sit in library or cafe or in garden or at dormitory, everywhere. Such possibilities they have. Today, new generation, they don't like to read books, but they like to read books in smartphones, laptops, everywhere. Our university gives such chance. Also, we have access all the most important virtual international libraries and to modern journals, modern books, everything. What they want, they can find any information and use it. Also, what is important, we have very good practical skill education possibilities, beginning from preclinical And courses. how much clinical exposure will they be getting? They have a lot of possibilities, and mostly the clinical courses, they are in clinics, different kind of hospitals, with famous Georgian doctors who are not only the famous in Georgia, they also are member of USA, European International Association. They all times practice in different countries. They all time participate in international conference. Of course, because of them, give to our students the best knowledge, best skills, and best experience. Nice. This is main.
And Harish Garu, so आप बताइए, so students and the extra curricular activities के बारे में भी इन लोग पहले बोल रहे थे. So what kind of extra curricular activities will be there? No, all kind of festivals and traditions will they be celebrated at University Yes, Geomedi? ma'am, yes. Actually, we do have extra curricular activity, FMG classes. We do have a collaboration with Arise Medical Academy, not now, but past from 2015. So we are giving student like maximum subject, surgery हो गया, मेडिसिन हो गया, ENT हो गया, OBG हो गया, अनाटमी हो गया, बायोकेमिस्ट्री हो गया, जो टोटली फ्री है एंड फॉर द स्टूडेंट फ्रॉम फर्स्ट ईयर ओनली वी आर गिविंग. सो उसमें बच्चों को क्या होता है कि द मैक्सिमम सब्जेक्ट लाइक दे आर क्लियरिंग इन द कैंपस, कि ताकि आफ्टर 6 ईयर वो बच्चे बर्डन फील ना करें. सो मोस्ट ऑफ देम कैन क्लियर इन फर्स्ट अटैम्प्ट. और सेकेंडली वी आर जस्ट गिविंग देम इंटरनेशनल कॉन्फ्रेंस एक्सपोजर एज वेल, कि यूरोप में बच्चों को जो हमारे जो पार्टनर कॉलेज हैं, पोलैंड में हैं, इटली में हैं, नीदरलैंड में हैं, तो वहाँ पे हम बच्चों को कॉन्फ्रेंस के लिए, वर्कशॉप के लिए, ट्रेनिंग के लिए बच्चों को भेजते हैं, ताकि बच्चों को एक इंटरनेशनल एक्सपोजर भी मिले, जो आई डोंट थिंक कि अदर कॉलेज वहाँ पे करते हैं. और स्पोर्ट एक्टिविटी वी हैव, कल्चरल एक्टिविटी वी हैव, वी सेलिब्रेट दिवाली, होली and all the Indian culture, like from we have Tamil student as well, other state. So state wise also we are celebrating the cultural activity. Oh. You know, so this all and all the activity we are having called like extracurricular activity. Amazing, nice. And Professor Ekterin, how often would the University Geomedi interact with the students' parents and the updates? What kind of updates will be given to them about Of the course. students? Sending your kid off somewhere else is very difficult for the parents, for sure. So I understand that they always need to keep in touch and make sure the kid is okay and they're fine. And anytime they need us, we're available. As I said, 24/7, maybe 25/8. Okay. To make sure that we're keeping in touch with the students, but also if the parents need to keep in touch with us, that's completely okay with us, and we are fully able to do that. Yeah. Okay. If they want to come and visit the campus, Of course, anytime. We have many parents that come. A lot of them tend to come during graduation and they get to see our campus as well. But we have many parents that visit, siblings, friends, and anytime. Our university is open, so any opening hours you can visit and see. We'll give you a great tour. And anyone's happy to really show our university. We're all proud to be part of Geomedi, so we always want to show it off. వెరీ నైస్. అండ్ సో ప్రసాద్ గారు, ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి అంటే మీరే తెలుస్తారు అందరికీ, మీ త్రూ పేరెంట్స్ నమ్మి పంపిస్తూ ఉంటారు కాబట్టి, సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా అండ్ అక్కడ ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, ఈ ఫుడ్ తదితర, సో వీటి గురించి ఏం చెప్తారండి? వాట్ కైండ్ ఆఫ్ కేర్ అక్కడ తీసుకుంటారు యూనివర్సిటీ జియోమెడీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా ఇట్ సెల్ఫ్ ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఫస్ట్ నుంచి కూడా ఇదే మాట ప్రతిసారి చెప్తున్నాను. సో సేఫ్టీ విషయంలో టాప్ మోస్ట్ ప్రయారిటీ జార్జియాలో ఉంటుంది. సో జార్జియాలో సేఫ్టీ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో పర్టికులర్గా మేము ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా, ఏ కంట్రీ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా అని మన ఆంధ్ర ఫుడ్ మన తెలుగు పిల్లలకు కంపల్సరీ ఉంటుంది. మనం ఏదైతే ఇక్కడ 3 times మన ఆంధ్ర ఫుడ్ ఉంటుందో సేమ్ ఆంధ్ర ఫుడ్ అక్కడ ప్రొవైడ్ చేస్తాం 3 times. సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీయో, జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. ఇక్కడ ఏ విధంగానైతే ఆఫీస్ ఉందో అక్కడ ఆఫీస్ ఉండడంతో పాటు మా ఇక్కడ హరీష్ కుమార్ ఉన్నాడు కదా, సో ఆ యూనివర్సిటీలో ఇతనికి ఒక సపరేట్ క్యాబిన్, అడ్మిషన్, హెడ్ ఆఫ్ అడ్మిషన్స్. కాబట్టి స్టూడెంట్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత మనవాడు ఇక్కడ ఉన్నాడు అన్న ఒక ఫీల్ వస్తుంది స్టూడెంట్స్ అందరు కూడా. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా వేరే యూనివర్సిటీలో ఆ పాసిబిలిటీస్ లేకపోవచ్చు, కానీ హరీష్ దాదాపు 15 years నుంచి అదే యూనివర్సిటీలో అదే అతనుకున్న ఏదైతే హెడ్ ఆఫ్ అడ్మిషన్స్లో కూర్చొని మన స్టూడెంట్స్ అందరికి వెళ్ళిన తర్వాత నీకు ఏ సమస్య ఉన్నా అని అక్కడ హరీష్ తోటి మాట్లాడడం కావచ్చు, లేకపోతే హరీష్ వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతాడు. సో అప్పుడు పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ఎవరైతే వీళ్ళతోటి మాట్లాడడం కంటే మన ఇండియన్ తోటి మాట్లాడడంలో కంఫర్ట్ జోన్ అనేది వేరేలా ఉంటుంది. సో పేరెంట్స్కు, స్టూడెంట్స్కు అక్కడ ఉన్నప్పుడు స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పేరెంట్స్ కూడా అరే మనవాడే అక్కడ యూనివర్సిటీలో ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా,
ఇటు మా ద్వారా కానీ మాకు కానీ లేకపోతే డైరెక్ట్ కూడా హరీష్ తోటి డైరెక్ట్గా వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ కంఫర్ట్ జోన్ అనేది మేజర్గా ఉంటుంది. ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఇంకా కొత్తగా మనము ఏం ఇంకా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరు ఉన్నాం. ఇదేంటంటే ఈ యూనివర్సిటీ జిఎంఈడి విషయంలో ఇది మన యూనివర్సిటీ అని ఒక ఫీల్ వస్తుంది అక్కడికి వెళ్ళగానే. ఒక 10 to 15 డేస్ అయిన తర్వాత అందరు కూడా కంఫర్ట్గా ఉంటారు. అంటే వీళ్ళకి ఈ టీచర్స్ తోటి కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్, హరీష్, ఈ ఎన్విరాన్మెంట్ అంతా చూసిన తర్వాత, అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ చూసిన తర్వాత, ఇక్కడ టీచింగ్ మెథడాలజీ చూసిన తర్వాత అక్కడ సిమ్యులేషన్ సెంటర్ విఆర్ టెక్నాలజీ చూసిన తర్వాత, ఈ క్లినికల్స్ చూసిన తర్వాత మేము కరెక్ట్ ప్లేస్కి వచ్చినాము, కరెక్ట్ కంట్రీకి వచ్చినాము, కరెక్ట్ యూనివర్సిటీకి వచ్చినాము, మేము చదువుకోవడానికి వచ్చినాం కాబట్టి మమ్మల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కరెక్ట్గా ఎంగేజ్ చేస్తున్నారు. అంటే యూనివర్సిటీ జిఎంఈడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఖచ్చితంగా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేస్తారు. ఎంగేజ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ తీసుకొని బోర్ కొట్టించడం కాదు. క్లాస్ తీసుకోవడం కావచ్చు, సెమినార్స్ కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు, లేకపోతే విఆర్ టెక్నాలజీ కావచ్చు, సిమ్యులేషన్ కావచ్చు, క్లినికల్స్ కావచ్చు, మొత్తానికి ఎగ్జామ్ కావచ్చు, ఏదో ఒక విధంగా వాళ్ళు ఎంగేజ్ చేస్తారు. సో అన్ని విధాలా వీళ్ళకి నాలెడ్జ్ అందించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. తర్వాత స్టూడెంట్స్ తోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. ఈవెన్ డీన్ కూడా ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తారు. డీన్ కానీ, వైస్ రెక్టర్ కానీ, లేకపోతే హరీష్ కుమార్ కానీ ఒక కంఫర్ట్ జోన్, అక్కడ ఎన్విరాన్మెంట్ కంఫర్ట్గా ఉంచడం వల్ల స్టూడెంట్స్ అందరు కూడా ఎక్కడో కొత్త కంట్రీకి వెళ్ళినాము, ఎక్కడో కొత్త యూనివర్సిటీలో ఉన్నాము, ఇక్కడ మేము సర్వైవ్ అవ్వడం కష్టము అన్న ఫీడ్బ్యాక్ కానీ ఫీలింగ్ కానీ వీళ్ళకి అసలే రాదు. ఇది మన యూనివర్సిటీ, మనం అందరం ఒకటే, మనం ఒక యూనివర్సిటీలో ఉన్నామంటే ఇది కంఫర్ట్ జోన్, ఇంతకన్నా కంఫర్ట్ జోన్ వేరే దగ్గర దొరికే అవకాశం లేదని ఒక ఫీడ్బ్యాక్ తోటి మాకు కాల్స్ చేస్తారు. సో యూనివర్సిటీ జిఎంఈడి ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా మాకు ఇక్కడ ఎడ్యుకేషన్ బాగలేదు అని ఒక్కరు కూడా అనలేదు. అది గ్రేట్నెస్ ఆఫ్ యూనివర్సిటీ జిఎంఈడి. ఇది ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎంతమంది అయినా ఇప్పటి రూపాయల వాళ్ళు ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం జీరో కంప్లైంట్ సార్. అక్కడ చాలా బాగుంది. మేము ఎందుకైతే వెళ్ళినామో అది పూర్తి లెవెల్లో అక్కడ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది చాలా మాకు అంటున్నారు వాళ్ళందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా. Nice. So what magic you guys are doing? As the students are so happy, Prasad ji has been saying that students are very happy about the education they've been receiving. So what magic are you doing? Well, for us, the students the most important, right? They're our customer in a sense, and once they leave, our biggest kind of accomplishment is how they talk about us. We can talk all day about how great university is. If the student doesn't like it, there's no point. So even like 2 days ago, we saw some of our alumni and we had a great dinner with them, and they talked about how much they miss Georgia, they miss GeoMedi, and they're gonna come back after their take their exams and everything. So it's very fun to see them grow up and become such successful doctors, and see them talk so greatly about Georgia and GeoMedi. So yeah. ఓకే. సో కదా ప్రసాద్ గారు, యూజువల్లీ ఎఫ్ఎంజే ఎగ్జామ్ గురించి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో మరి యూనివర్సిటీ జియోమెడీలో అసలు ఆ టెన్షన్ ఏం అవసరం లేదంటారు? ఫస్ట్ అటెంప్ట్లోనే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ క్లియర్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా పెద్ద సందేహం ఉన్నది. బయటికి వెళ్తే ఏదో ఎగ్జామ్ ఉంటుందట కదా, క్లియర్ చేయగలమా లేదా, కొంతమంది తెలిసిన వాళ్ళు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా కష్టమట కదా అంట. సో రీసెంట్గా December 2025లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్స్ NETBOARD.edu.in అఫీషియల్ వెబ్సైట్. సో ఆ డాటా ప్రకారము December 2025 లేటెస్ట్ అప్లోడెడ్లో ఫస్ట్ 6 months నుంచి 1 yearలో 72% పాస్ పర్సంటేజ్ ఉంది. 72% అంటే గ్రేట్ పాస్ పర్సంటేజ్. వెరీ మచ్. సో నేను అనేది ఫస్ట్ అటెంప్ట్లో అనట్లేదు, ఇది జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వడం వేరు, ఫస్ట్ 6 months నుంచి 1 year అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 1 year లాంగ్ టర్మ్ డ్యూరేషన్. రిపీట్ చేసి లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఎవరైతే వేస్ట్ చేస్తారో అంతకన్నా మీకు ఫస్ట్ 6 months నుంచి 1 year లోపల ఎఫ్ఎంజీ క్లియర్ చేస్తున్నారంటే ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ తోటి, ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళతోటి వాళ్ళు సమానం అవుతున్నారు. సో ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని నా క్వశ్చన్. 1 year లాంగ్ టర్మ్ తీసుకుంటే వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎన్ని లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇక్కడ వస్తుందన్న దాని మీకు ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. సో అలా అని చెప్పి కాదు కూడదు అని చెప్పి ఏదో కాంప్రమైజ్ అయిపోయి బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బి ఫార్మసీ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ అది ఉంటుంది. అరే నేను డాక్టర్ అవుదాం అనుకున్నా, నా ఫ్రెండ్ డాక్టర్ అయింది నేను కాలేకపోయినా, నా ఫ్రెండ్ డాక్టర్ అయిండు నేను కాలేకపోయినా అని అనుకోవడము. అలా అని చెప్పి ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా చూస్ చేసుకుందామంటే 1 to 1.5 crore ఉన్న డబ్బులందరూ పేరెంట్స్ అందరు తీసుకుపోయి ఒక నార్మల్ ఏ జాబ్ హోల్డర్ అయినా కానీ 1 కోటిన్నర ఒక స్టూడెంట్ మీద ఇది ఎంబీబీఎస్ గురించి సీట్ కొనడం అంటే ఇక్కడ ఎంత కష్టమో తెలుసు. ఉన్న డబ్బులన్నీ వీళ్ళకైతే మిగిలిన వాళ్ళ పిల్లలకి ఎలా
వాళ్ళ మ్యారేజెస్ ఎలా, సో ఇదంతా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫీజు కూడా చాలా తక్కువ అండి, ఇంత $2,750 పర్ సెమిస్టర్, అంటే అరౌండ్ 2,50,000 +/- 5-10,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకుంటే వెళ్ళచ్చు. ఈజీ ఇన్స్టాల్మెంట్స్. టోటల్ ప్యాకేజ్ మీకు 28-29 lakhs +/- 1 or 2 lakhsలో టోటల్ MBBS అయిపోతుంది, ఎక్సెప్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇక్కడ ఎంత ఉన్నదో మోరార్లెస్ బయట కంట్రీలో కూడా అంతే ఉన్నది. దట్టు మళ్ళీ మన ఆంధ్ర ఫుడ్, ఇండియన్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్. కాబట్టి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఒకవేళ పక్కకు పెడితే మీకు 28-29 lakhs టోటల్ ప్యాకేజ్, 1 or 2 lakhs టోటల్ +/- లోపల MBBS కంప్లీట్ చేసుకోవచ్చు. అందులో గ్లోబల్ డిగ్రీ వస్తుంది, మళ్ళీ అది వ్యాలిడ్ ఇన్ ఇండియా, వ్యాలిడ్ ఇంటర్నేషనల్లీ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన NMC విషయంలో కూడా జార్జియా విషయంలో పాజిటివ్గా ఒక 4 పబ్లిక్ నోటీస్ ద్వారా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఈవెన్ ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా కూడా కన్ఫర్మ్ చేసింది ఇక్కడ చదివిన డిగ్రీ UK తోటి అండ్ ఇండియా తోటి ఈక్వల్ అని చెప్పి 29 September 2022లో వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈవెన్ జార్జియా కూడా 9th August 2024లో అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, జార్జియాలో చదవడం వల్ల UK మెడికల్ ఎడ్యుకేషన్ తోటి ఇండియాలో ఉన్న NMC తోటి నామ్స్ ప్రకారం ఉన్నదని. సో ఎక్కడికి వెళ్తున్నామో ఆ కంట్రీ కన్ఫర్మ్ చేసింది, ఎక్కడి నుంచి వెళ్తున్నామో ఆ కంట్రీ కన్ఫర్మ్ చేసింది. మన ఎంబసీ ఇన్ జార్జియా కూడా కన్ఫర్మ్ చేసింది మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ జార్జియా ఈజ్ 100% వ్యాలిడ్ ఇన్ ఇండియా అని. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో ECFMG USA, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంది www.wdms.org. దాంతోపాటు జనరల్ మెడికల్ కౌన్సిల్ UK, తర్వాత హాస్టల్ మెడికల్ కౌన్సిల్, ఇవన్నీ కూడా అక్రిడిషన్స్, అఫిలియేషన్స్ అన్నీ కూడా అండ్ గ్లోబల్ అన్నీ కూడా యూనివర్సిటీ GMED ఉన్నది. ఎట్ ద సేమ్ టైం అక్విన్ సర్టిఫికేట్, ఇది చాలా ఇంపార్టెంట్. అక్రిడిటేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేషన్ ఓన్లీ యూనివర్సిటీ GMEDకి మాత్రమే ఉన్నది. అది బెర్లిన్ నుంచి, జర్మనీ నుంచి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అది. సో ప్రత్యేకించి ఓన్లీ GMEDకి మాత్రమే ఉన్నది. సో ఇంటర్నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేషన్ ఉన్నది అంటే ప్రత్యేకించి స్టూడెంట్స్, పేరెంట్స్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ క్వాలిటీ ఉన్నది కాబట్టి, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ సక్సెస్ అవుతున్నారు కాబట్టి, లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ ఆ విధంగా ఉన్నారు కాబట్టి, ఆ విధంగా స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ యూనివర్సిటీ GMEDకి మాత్రమే. ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీ GMEDలో PhD లేకపోతే తీసుకోరు అసలు ఫ్యాకల్టీగా, టీచింగ్ ఫ్యాకల్టీగా. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ PhD ప్రొఫెసర్. సో దాంతోపాటు 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి కొలాబరేషన్లో ఉన్నారు, అండ్ ఓన్ హాస్పిటల్తో పాటు ఇవన్నీ కూడా. సో క్లినికల్స్లో కూడా క్లినికల్ నాలెడ్జ్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. సిమ్యులేషన్ సెంటర్ సపరేట్ ఉంది. VR టెక్నాలజీ IIT ముంబై వాళ్ళు డెవలప్ చేసిన VR టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ కూడా యూనివర్సిటీ GMEDలో మాత్రమే, ఇంకే యూనివర్సిటీ లేదు. అట్ ద సేమ్ టైం లోకల్ కొలాబరేషన్, ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ తోటి పీరియాడికల్ అక్కడికి వాళ్ళు ఇన్వైట్ చేసి అక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడము, FMGకి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేయడం, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఫ్యాకల్టీ తోటి USMLE ప్లాబ్ సంబంధించిన కోచింగ్ ఇప్పించడం, ఇవన్నీ జరుగుతున్నది కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు USMLE Step 1, Step 2 ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిపోతున్నారు యూనివర్సిటీ GMED నుంచి. ఈవెన్ ప్లాబ్ 1, ప్లాబ్ 2 ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిపోతున్నారు. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నేను చెప్పడానికి కూడా లేదు. ఇంకా ఇక్కడ ఇండియాలో కాంపిటీషన్లో ఎయిమ్స్ సీట్స్ వచ్చినాయి యూనివర్సిటీ GMED. ఎయిమ్స్ మంగళగిరిలో మన వాళ్ళకు MS జనరల్ సర్జరీ వచ్చింది. నేమ్ ఈస్ జయదీప్ బై నేమ్ కూడా చెప్తున్నాను, జయదీప్. జస్ట్ 20 days బ్యాక్ కన్ఫర్మ్ అయింది. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది, అందులో PG సీట్ దొరకడం అనేది అందరి కళ. కంగ్రాచులేషన్స్ జయదీప్. ఎట్ ద సేమ్ టైం ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్ MD రేడియాలజీ టాప్ మోస్ట్ పొజిషన్, అంటే హైయెస్ట్ PG లోపల MD రేడియాలజీ హైయెస్ట్ రెస్పెక్టెడ్ అది అడ్మిషన్. ఇక్కడ అది మనం తీసుకోవాలంటే 3 to 4 crores అవుతుంది. అది ఫ్రీ సీట్. ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్, అతను దర్శన్ బోకర్, అతని నేము యూనివర్సిటీ GMED పాస్డ్ అవుట్ స్టూడెంట్స్. అతనికి MD రేడియాలజీలో 2 ఫ్రీ సీట్స్లో ఒకటి యూనివర్సిటీ GMEDకి వచ్చింది. అలా ఇండియాలో రాణించగలుగుతున్నారు ప్రాక్టీస్లు, PG సీట్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో USలో, UKలో, ఇక్కడ ఐశ్వర్య శర్మ ఇక్కడ UKలో ప్లాప్ 2 రాసి అక్కడ PG చేస్తున్నారు. సో తహాసిన్నర్ వాళ్ళ ఇక్కడ USలో PG చేస్తున్నారు, USMLE Step 1, Step 2 క్లియర్ చేస్తున్నారు. అలా లిస్ట్ నాకు పేరు కూడా గుర్తు రావట్లేదు, పెద్ద లిస్టే ఉంది. ఒక హిస్టరీ ఉంది, లిస్ట్ అండ్ హిస్టరీ యూనివర్సిటీ GMEDకి ఉంది. అక్కడికి వెళ్తే చదువుతారు, అక్కడికి వెళ్తే డాక్టర్ అవుతారు, అక్కడికి వెళ్తే సెటిల్ అవుతారు, అక్కడికి వెళ్తే PG వాళ్ళకి ఫ్రీ సీట్ కొడతారు, అక్కడికి వెళ్తే ఇంటర్నేషనల్ లెవెల్లో PG చేస్తారు అన్న ఒక నమ్మకము ఈ స్టూడెంట్స్ ద్వారా కలుగుతుంది. సో మాకు కూడా అనిపిస్తుంది, అరే ఇంతమంది స్టూడెంట్స్ నేను ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీ నుంచి ఇంత పెద్ద గార్డర్స్ బయటకు వస్తున్నారా అంటే అక్కడ ఆ విధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది, ఆ విధంగా మెడికల్ ఎడ్యుకేషన్ అది. సో ఇక్కడ ఈవెన్ ఉస్మానియా గాంధీలో చదివిన వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలలో ఇటువంటి సీట్స్ రాకపోవచ్చు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి గమనించాల్సిందంటే ఇండియాలో సపోజ్ ఏదో ఫ్రీ సీటో లేకపోతే
మేనేజ్మెంట్ కోటానో ఎన్ఆర్ఐ కోటానో చదువుతారు. కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇక్కడ ఎవరు ఇవ్వాలి? ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇక్కడ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ ఏం చేస్తారు, సబ్జెక్ట్ టీచ్ చేస్తారు, నా సిలబస్ అయిపోయిందా, అందులో పాస్ అయినా లేదా, కవర్ చేసినా లేదా, అంతేగాని నెక్స్ట్ లెవెల్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఏ లైసెన్సింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే ఏ కోచింగ్ ఇవ్వాలి, ఎందుకు ఇప్పేస్తారు? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సబ్జెక్ట్ కవర్ చేయాలి, వాళ్ళు పాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి సంబంధం లేదు. కాకపోతే మేము పంపిస్తున్నాం కాబట్టి మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవుతే ఇప్పుడు మీతో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాం, రేపు పొద్దున ఇంకొంతమందిని యాడ్ చేయగలగాలి. మన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, నా స్టూడెంట్స్ ఇక్కడ యశోదాలో ఉన్నారు, నా స్టూడెంట్స్ అపోలోలో ఉన్నారు, నా స్టూడెంట్స్ యూఎస్లో ఉన్నారు, ఇలా గొప్పగా చెప్పాలంటే వాళ్ళకి ఏదో ఒకటి గొప్పగా చేయాలి. సో అది ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉన్నదో మనము చెప్తే వినే యూనివర్సిటీ జిఎండి. మనకు కావాలంటే ఏది కావాలంటే చేసే యూనివర్సిటీ జిఎండి ఫోర్స్ కొట్టదు. ఒక మన భాషలో చెప్పాలంటే ఫోర్స్ కొట్టదు. ఏం కావాలి నీకు, స్టూడెంట్స్కి ఏం కావాలో చెప్పు, నీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలంటే మేము చేస్తున్నాం. అది కాకుండా సజెషన్స్ తీసుకుంటారు స్టూడెంట్స్ దగ్గర నుంచి, మాలాగా రిప్రజెంట్ చేసే వేరే వాళ్ళందరి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటారు. ఇంకా ఈవెన్ రీసెంట్గా నిన్న కూడా కిమ్స్ హాస్పిటల్, మీకు ఐడియా ఉంది, టోటల్గా వాళ్ళకు 29 హాస్పిటల్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 19 హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళకు శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ కూడా, జెమ్స్ మెడికల్ కాలేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళది. ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఒక 3 కాలేజెస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఒకటి హైదరాబాద్ నాచారంలో, ఒకటి అమరావతిలో, ఒకటి యూకే మాంచెస్టర్లో. సో వీళ్ళ ఎవరైతే భాస్కర్ రావు గారి అబ్బాయి ఉన్నారో అద్విక్ బొల్లినేని, భాస్కర్ రావు బొల్లినేని కిమ్స్ అధినేత, ఫౌండర్, వాళ్ళ అబ్బాయి అద్విక్ బొల్లినేని, వాళ్ళతోటి వాళ్ళ టీం తోటి ఈ టీం అందరినీ కూడా ఇంటరాక్షన్ చేసినాం. సో మీటింగ్ చేసినాం. అసలు కిమ్స్ తోటి కొలాబరేషన్ కావాలంటే వాళ్ళ కండిషన్స్ ఏంటి, మన కండిషన్స్ ఏంటి, వాళ్ళ యూనివర్సిటీ తోటి అకాడమిక్ సపోర్ట్ కావాలంటే ఏం చేయాలి, వాళ్ళ హాస్పిటల్లో క్లినికల్ అబ్జర్వర్షిప్ కావాలంటే క్లినికల్స్లో సపోర్ట్ కావాలంటే ఏం చేయాలి అన్న దాని మీద ఒక కంక్లూజన్ వచ్చింది. ఆల్రెడీ కిమ్స్ హాస్పిటల్ తోటి మేము కొలాబరేషన్లో ఉన్నాము. అది కాకుండా యూనివర్సిటీ లెవెల్లో వీళ్ళ కొలాబరేషన్ గురించి ఈ టీంని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసి దాదాపు 3 hours మేము అసలు రిక్వైర్మెంట్ ఏంటిది, మన స్టూడెంట్స్కి ఏది కావాలి, అకాడమిక్స్ 360 degrees సపోర్ట్ గురించి డిస్కస్ చేసినాం. ఇక్కడ మన ఏది జెమ్స్ హాస్పిటల్లో ఉన్న వీళ్ళ డాక్టర్స్ వచ్చి వాళ్ళకి సమ్ అరౌండ్ 3,500 డాక్టర్స్ ఉంటాడు. కిమ్స్ అంటే పెద్ద సంస్థ కదా. సో అతను అద్విక్ బొల్లినేని గారు మాతో పాటు డిస్కస్ చేసి చాలా వరకు పాజిటివ్గా, అంటే ఫుల్ టోటల్గా యూనివర్సిటీ జియోమెట్రీలో చదివిన స్టూడెంట్స్ అందరికీ కూడా అకాడమిక్స్లో ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి, క్లినికల్స్లో ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి డిస్కషన్ జరుగుతుంది. మేబీ 1 or 2 days లోపల అఫీషియల్గా టోటల్ కంట్రోల్ ఓవర్ తీసుకొని ఆ విధంగా స్టెప్స్ జరుగుతుంది. సో వీళ్ళు ఇక్కడ ఇంకొక 2-3 days ఉంటారు. ఈ లోపల ఈ అగ్రిమెంట్స్, ఎంఓయూలు సైన్ చెప్పి, ఎందుకంటే ఇది నా బాధ్యత కాబట్టి నేను స్టూడెంట్స్ పంపిస్తున్నా కాబట్టి మన స్టూడెంట్స్కు బెనిఫిట్ కావాలంటే ఇటువంటి కొలాబరేషన్లో అవసరం. ఇంటర్నేషనల్ కొలాబరేషన్లో వీళ్ళు చూసుకుంటున్నారు. కానీ లోకల్లో ఏదైతే హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో, వెల్ నోన్ హాస్పిటల్స్ ఉన్నాయో, ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో, వాళ్ళతో కొలాబరేషన్ చేస్తే స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను హాలిడేస్కి వచ్చినప్పుడు కిమ్స్, ఇప్పుడు మా 14th అంటే ఈ 14th, ఈ రోజు 12th కదా, డే ఆఫ్టర్ టుమారో 14th నాదొక బ్యాచ్ కిమ్స్ హాస్పిటల్లో క్లినికల్ అబ్జర్వర్షిప్ పంపిస్తున్నాం. దాదాపు 21 స్టూడెంట్స్. ఇటువంటి యాక్టివిటీస్ అన్ని ఏదో చెప్పడం కాదు, రియల్గా ఎవరైనా స్టూడెంట్స్ కావాలనుకున్నా అని కిమ్స్ హాస్పిటల్లో ఉన్న గచ్చిబౌలి బ్రాంచ్ కావచ్చు, కొండాపూర్ బ్రాంచ్ కావచ్చు, సికింద్రాబాద్ బ్రాంచ్ కావచ్చు, ఈ 14th నుంచి దాదాపు మినిమం 15 days అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకవేళ స్టూడెంట్స్ కావాలంటే ఇంటరాక్షన్ అయి చూడొచ్చు. సో ఆ విధంగా అష్యూర్డ్ సర్వీసెస్ యూనివర్సిటీ తరపు నుంచి, అష్యూర్డ్ సర్వీసెస్ మా తరపు నుంచి ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా సక్సెస్ కాగలుగుతున్నారు. ఏదో మాటలు చెప్పి పంపించి టాటా బై బై అంటే కుదరదండి. వీడికి వచ్చిన తర్వాత వాళ్ళు వెల్ సెటిల్డ్ కావాలంటే మన సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు 17 years 18 years ఉన్న పిల్లలు, వాళ్ళకి ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తే ఉందని యూనివర్సిటీ వాళ్ళతోటి, హాస్పిటల్స్ తోటి, వాళ్ళతో కంప్లీట్గా డిస్కస్ చేసి ప్రొవైడ్ చేస్తే ఇటువంటి సక్సెస్ స్టోరీస్ అన్ని బయటకు వస్తాయి. లాస్ట్లో ఇంకొకటి మర్చిపోయారు, ఎనీ డౌట్స్ అనాలి అప్పుడు మొత్తం చెప్పేసి. అపాయింట్ మిస్టర్ ప్రసాద్ గారు యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యూనివర్సిటీ జియోమెట్రీ. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ లిజనింగ్ టు ఆల్ దిస్. Actually, our student, we have collaboration with Swami Vivekananda Medical Hospital and College as well in north part of India. Okay. So everywhere our students goes there as well. They're getting certificate for observationship. So our minimum like 10 to 15 students goes there and on their vacation. So they keep updating their knowledge. We are helping them. So
this is good opportunity. We came here. I think soon we will be having the collaboration with KIMS Hospital, so students will have opportunity. Sure, true, fine. And thank you so much for all of you for your time. So got to know many things about University Geomedi. Thank you everyone. Thank you so సో much. యా చూసారు కదండి మీరు కూడా అసలు మనకి ఏదైతే కావాలంటే ఒక స్టూడెంట్ కావచ్చు పేరెంట్ కావచ్చు ఏదైతే కోరుకుంటారో ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ దగ్గర నుంచి అఫోర్డబిలిటీ ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా అందులోనూ వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాము అని అక్కడ ఏదో మనకి కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో ఇప్పుడు చెప్పిందంతా విన్నారు కదా. అసలు ఇవన్నీ విన్న తర్వాత అసలు నాకు తెలిసి ఇక్కడికంటే అక్కడే ఇంకా చాలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అన్నట్టు అనిపించింది నాకు ఆ చెప్పిన ఈ ఫీచర్స్ అన్నిట్లో కూడా. సో మరి ఎందుకు ఇంకా ఈ లాంగ్ టర్మ్స్ అని మేనేజ్మెంట్ అని ఇలా అన్నీ వెయిట్ చేయకుండా సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు యూనివర్సిటీ జియోమెడిలో సీట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.